యువత స్ఫూర్తి పొందేలా ప్రధాని మోదీ మన్ కీ బాత్ ఎపిసోడ్ ఉందన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. ప్రతి మన్ కీ బాత్ ఎపిసోడ్తో దేశానికి అవసరమైన అనేక స్ఫూర్తిదాయకమైన విషయాలను ప్రధాని పంచుకుంటున్నారని అన్నారు. మన్ కీ బాత్లోని ప్రతి ఎపిసోడ్ కొత్త సమాచారాన్ని, కొత్త స్ఫూర్తిని ఇస్తుందని, అందుకే ఈ కార్యక్రమాన్ని దేశ యువత తప్పక చూడాలన్నారు. హైదరాబాద్ హిమాయత్ నగర్లోని బీజేపీ నేత పెరిక సురేష్ ఇంట్లో ప్రధాని మోదీ మన్ కీ బాత్ ఎపిసోడ్ను వీక్షించారు రామచంద్రరావు. మన్ కీ బాత్లో ప్రధానమంత్రి గారు అనేకమైన విషయాలపైన ప్రస్తావించారు. ప్రతి మన్ కీ బాత్ ఒక ఎపిసోడ్లో ప్రధానమంత్రి గారు చాలా విషయాలు మనకు చెప్తారు. ఈ ఒక ఎపిసోడ్లో ముఖ్యంగా అథ్లెటిక్స్ గురించి, ఏ విధంగా అయితే భారతదేశము అథ్లెటిక్స్లో ముందుకు వెళ్తా ఉన్నదో, ఏ విధంగా అయితే మన క్రీడాకారులు కష్టపడి చెప్తున్నారో, వాళ్ళ జీవన ఒక చరిత్రతోని, వారి యొక్క కష్టపడేటువంటి తీరుతోని ఈరోజు ప్రజలకు కూడా ఒక మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చేటటువంటి ఒక మనకు విషయాలు తెలుస్తూ ఉన్నాయి. అంతేకాకుండా చరిత్రలో రాజరాజ చోళ ఏ విధంగా సముద్ర యుద్ధాన్ని పెంచాడు, చేశాడు. అదేవిధంగా ఈ యొక్క ఎండాకాలం మనము జాతీయ అంటే స్వదేశీ ఒక డ్రింక్స్ ఏదైతే మనం తీసుకుంటామో, అది మామిడి పన్నా కావచ్చు, లేకపోతే సత్తు కావచ్చు, మన హైదరాబాద్ ప్లేసెస్లో జరిగేటట్టుగా సబ్జా గింజలతో తయారు చేసేటటువంటి రసాలు కావచ్చు, ఇవన్నీ కూడా వాటి విషయంలో కూడా వారు చెప్పడం జరిగింది. తద్వారా ఈరోజు మొత్తం మన్ కీ బాత్లో అనేక అంశాలపైన ఈరోజు నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగింది. ప్రతి మన్ కీ బాత్ ఒక ఎపిసోడ్లో మనకు కొత్త సమాచారం, కొత్త ఒక స్ఫూర్తి మనకు కలుగుతుంది. కాబట్టి ఈ మన్ కీ బాత్ అనేది ముఖ్యంగా యువకులు చూడాల్సిన అవసరంగా నేను భావిస్తా ఉన్నాను.